ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. పంట చేతికి అంది వచ్చి విక్రయించుకుందామనుకుంటున్న తరుణంలో అకాల వర్షంతో ధాన్యం తడిసి అపార పంట నష్టాన్ని మిగిల్చిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కోసం రైతులు రాత్రి పగలు అనే తేడా లేకుండా పడిగాపులు కాస్తూ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలులో తేమ పేరుతో నిర్వాహకులు జాప్యం చేయడంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాసులలోకి నీరు చేరి ధాన్యం తడిసిపోయి కొనుగోలు కేంద్రం చిన్నపాటి మడుగును తలపించాయి. అకాల వర్షాలు రైతులను కలవరపాటుకు గురి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యంతో కొనుగోలులో జాప్యం చేయడంతోనే ధాన్యం తడిసి ముద్దైందని బాధిత రైతులు వాపోయారు. ధాన్యం పైన టార్పాలిన్లు కవర్లు కప్పి ఉంచిన క్రింది నుంచి ధాన్యం రాసులలోకి నీరు చేరి అపార పంట నష్టం ఏర్పడి ఆర్థికంగా నష్టపోతున్నామని, ధాన్యం రాసులలోకి వర్షపు నీరు చేరి రంగు మారడమే కాకుండా మొలుకొచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను బాధిత రైతులు వేడుకుంటున్నారు. ఏప్రిల్ 25వ తారీఖు నుంచి నేను ఒక రైతు గాంధీపురం మంగాను. నేను ఇక్కడ ఒడ్లు ధాన్యం ఇక్కడ కోసుకుని ఆ రోజు కానీ ఈ రోజు గాంధీపురం రైతు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. 3 వర్షాలు పడక ఇంతవరకు ఒడ్లు కొనుగోలు చేయట్లేదు కనుక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు వరకు కూడా మ్యాచ్ రాళ్ళు ఇంతవరకు ఆపారు. ఎంత మ్యాచ్ వచ్చినా రైతు ఇంకా రాట్లేదు అంటాను కనుక రైతు ప్రతి ఒక్క రైతు గాంధీపురం రైతు మొత్తం కూడా ఇక్కడ నివసిస్తారు కనుక ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కొనుగోలు అప్పటి కానీ పెట్టడం ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇవాళ ఎంత తారీఖు మే 16 తారీఖు దాకా కానీ 20 రోజులు అది మ్యాచ్ రాగానే ఇచ్చే ఉంచారు కనుక కొన్ని తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని మేము రైతు సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాము. కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు జాప్తంగా నిరసనంగా చేస్తారు కనుక మేము ఇంతవరకు ఒడ్లు నడిచినా కూడా ఇక్కడ పట్టాలు కప్పుకోలేక ఒడ్లు మొత్తం నడిచినా కనుక రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నాము. మా ఒడ్లు కొనుగోలు చేయాలని దయచేసి గవర్నమెంట్కి కోరుతున్నాము. గాంధీపురం నేను ఒక రైతుని. గత నెల 25 నుంచి ఒడ్లు కోయించుకొని ఇక్కడ మార్కెట్లో పోస్తున్నాం. పోసినా కూడా ఈ మార్కెట్ నిర్వహించే అటువంటి మేనేజ్మెంటు జాప్యాన్ని నిరసిస్తూ అది మ్యాచర్ వచ్చిన 13 వచ్చినా రేపు కాంటా పెట్టకుండా దాన్ని ఆపేసి తెల్లారి ఇంకో రోజు వర్షం వస్తుంది. దానివల్ల మళ్ళీ అది మ్యాచర్ పెరిగిపోతూ ఉన్నది. పెరిగిపోయినప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ మ్యాచర్ రావాలంటూ మళ్ళీ దాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. ఇట్లా ఒక్కో రైతులు రోజు ఇప్పుడు నెల రోజుల నుంచి బాధపడుతున్నారు. కాబట్టి ఈ తడిసిన మొలకొచ్చిన మ్యాచర్ ఎంత మ్యాచర్ వచ్చినా కొనుగోలు చేయాలి. ఈ జాప్యాన్ని మాత్రం నిరసించినందుకు మేము ఇలా రైతు సంఘాలం రాష్ట్ర రోకో చేస్తున్నాం. రోడ్డు మీద ధర్నా చేపిస్తున్నాం. కాబట్టి దీన్నైనా గమనించి అధికారులు స్పందించి వెంటనే కాంటాలు మొదలు పెట్టాలని నేను ఒక రైతుగా కోరుకుంటున్నాను.